హలో అండి. చాలామంది నేను కొన్న వాక్యూమ్ క్లీనర్ ఒక రివ్యూ చేయబడుతున్నారు. సో అదే వీడియో. దీని బ్రాండ్ పేరు వచ్చేసి ఆటో ఫై. ఇది సెకండ్ జనరేషన్. యాక్చువల్ దీని 3 ఉన్నాయి, కానీ సెకండ్ జనరేషన్. సో దీని ప్రైస్ వచ్చేసి 2999, అంటే ₹1 తక్కువ 3000. బట్ నేను కొన్న నెక్స్ట్ డే నుంచి ఎందుకో దీని ప్రైస్ 300 పెంచేశాడు. ఇప్పుడు 3300 ఉంది. సో దీన్ని ఒక రివ్యూ ఇద్దామని అనుకుంటున్నాను వీడియోలో. అండ్ ద మెయిన్ రీజన్ ఐ బాట్ దిస్ బికాస్ ఇట్స్ వెరీ మినిమల్. చాలా చిన్నగా ఉంది. నాకు చాలా చిన్నగా కావాలని చెప్పేసి తీసుకున్నాను. చాలా పెద్ద, కొంచెం సైజ్ పెద్దవి, కొంచెం మీడియం సైజ్ అన్నీ ఉన్నాయి, కానీ ఇదే తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇది కొంచెం పవర్ ఎక్కువ అన్నిటికంటే. సో అండ్ ఇంకోటి చాలా సైజ్ చాలా తక్కువ ఉంది. అండ్ ఇది ఇక్కడ వెనకాల నుంచి బ్లోవర్ కూడా అవుతుంది. ఫ్యాన్ ఉంది కదా, అంటే మనం వ్యాక్యూమ్ ఆన్ చేసినప్పుడు ఎట్ ద సేమ్ టైం వ్యాక్యూమ్ పనిచేస్తుంది అండ్ వెనకాల బ్లోవర్ కూడా వస్తుంది. రెండు ఉన్నాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను. కానీ బ్లోవర్ అంత పవర్ఫుల్గా అనిపించలేదు. అంటే ఉంది, ఇట్స్ బెటర్. ఐ థాట్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద బ్లోవర్ ఐ కెన్ యూజ్ అ క్లాత్, మైక్రోఫైబర్ క్లాత్ యూజ్ చేయొచ్చు అనిపించింది. బట్ వ్యాక్యూమ్ అయితే నాకు నచ్చింది. ఇదే బెటర్. అంటే చాలా చిన్నగా కావాలి నాకు అనే ఉద్దేశంతో తీసుకున్నాను. అండ్ కింద నేను లింక్లో, డిస్క్రిప్షన్లో చాలా లింక్స్ ఇస్తాను. వ్యాక్యూమ్ క్లీనర్ వేరే వేరే ఏమి ఉన్నాయి, కొంచెం బడ్జెట్లో ఉన్నాయి, అన్ని ఉంటాయి. కొంచెం చూడండి ఒకసారి. ఇదైతే నేను తీసుకున్నాను, నాకు నచ్చి. దీని ఒక ఫస్ట్ అయితే దీని అన్బాక్సింగ్ చూపిస్తాను, దీంట్లో ఏమేమి ఉన్నాయో అని చెప్పేసి. దాని తర్వాత ఇది ఎట్లా పనిచేస్తుందో ఒకసారి చూపిస్తాను. ఓకేనా, లెట్స్ గో. సో ఇక్కడ బాక్స్ చూస్తే చాలా చిన్నగా ఉంది. ఇది వచ్చేసి 2 years వారంటీ అని ఇక్కడ రాసి ఉంది క్లియర్గా. అండ్ పవర్ కూడా వచ్చేసి 12,000 PA. సో అదే చూసే కొనుక్కున్నాను నేను. సో ఇది 2 ఆర్ ద మెయిన్ థింగ్స్ ఐ గోట్. ఓపెన్ చేస్తే దీంట్లో ఒక బ్యాగ్ వచ్చింది, ఫస్ట్ పౌచ్. సో మన వ్యాక్యూమ్ దాంట్లో పెట్టుకోవడానికి, ప్రతిసారి బాక్స్లో కాకుండా అలా పౌచ్లో పెట్టేసుకుంటే బెటర్ అనిపించింది. అండ్ లోపల ఇది వచ్చేసి వ్యాక్యూమ్ గన్. సో చూడండి ఎంత చిన్నగా ఉందో. అండ్ ఇది వచ్చి ఛార్జింగ్ పోర్ట్ అనమాట. ఇక్కడ నుంచి ఛార్జింగ్ పెట్టుకోవాలి మనం. ఛార్జింగ్ కేబుల్ కూడా ఇస్తాడు వాడు. అండ్ ఇక్కడ వచ్చేసి లాంగ్ ప్రెస్ చేయాలి ఫస్ట్ స్టార్టింగ్కి. అండ్ ఒక పవర్ అనేది ఒక జనరేట్ అవుతుంది. కానీ ఇంకా ఎక్కువ పవర్ కావాలి, ఇంకా కావాలంటే మళ్ళీ ఒకసారి ప్రెస్ చేయాలి దాన్ని, అప్పుడు ఇంక ఎక్కువ పవర్ వస్తుంది అనమాట. సో టూ ఆప్షన్స్ ఉన్నాయి. కొంచెం కావాలంటే కొంచెం పవర్, ఎక్కువ కావాలంటే ఎక్కువ పవర్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ వెనకాల ఎప్పుడైతే మనం వ్యాక్యూమ్ ఆన్ చేస్తామో వెనకాల ఆటోమేటిక్గా బ్లోవర్ అనేది ఆన్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యాక్యూమ్ సెక్షన్ అనేది వెనకాల బ్లోవర్ లాగా వెనకాల గాలి వస్తుంది కదా. సో అదే వీడు బ్లోవర్ లాగా ఆప్షన్ ఇచ్చాడు అనమాట. అండ్ ఇక్కడ కూడా డిఫరెంట్ నాజిల్స్ ఇచ్చాడనమాట. మనకి ఎలాంటి సర్ఫేస్ ఎట్లా ఉందో దాన్ని బట్టి మనం నాజిల్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ముందు ఇప్పుడు డస్టర్ లాగా ఉంది కదా, అది చూసి మనం ఇప్పుడు సోఫాస్లో కానీ ల్యాప్టాప్స్ ఇలాంటి క్లీన్ చేసుకోవాలని కూడా అలా పెట్టచ్చు. డిపెండ్స్ ఆన్ వాట్ సర్ఫేస్ యూఆర్ యూజింగ్, యూ కెన్ చేంజ్ ద నాబ్స్. అండ్ అన్ఇన్స్టాల్ కూడా చాలా ఈజీ. మనం జస్ట్ రొటేట్ చేసి ఓపెన్ చేయగానే అది ఓపెన్ అయిపోతుంది ముందు పార్ట్. అండ్ లోపల ఉన్నది వ్యాక్యూమ్ ఫిల్టర్ అనేది ఈజీగా తీసేసి అది వాషబుల్ క్లీన్ చేసేయచ్చు అనమాట. క్లీన్ చేసి మళ్ళీ పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ బ్లోవర్ ఎట్లా పనిచేస్తుందో చూపిస్తా. యాక్చువల్లీ కార్ మీద అంత డస్ట్ లేదు, కానీ మీకు కనిపిస్తుందో లేదో కానీ కొంచెమే ఉంది. అది బ్లోవర్ చేస్తే నాకు ఈ వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు అనిపిస్తుంది. మేబీ ఐ ట్రై సమ్ అదర్ సర్ఫేస్. వెయిట్. సో ఈ సైకిల్ మీద చాలా దుమ్ము ఉంది, ఇది పోతుందో లేదో చూద్దాం మన బ్లోవర్తోని. సో ఇట్లా పోతుందన్నమాట. ఓకే పోతుంది, కానీ మరీ అంత కాదు, బట్ ఇట్స్ వర్కింగ్. మేబీ తక్కువ ఇది నాకు తెలిసి ఎప్పటి నుంచో ఉంది సైకిల్ ఇలా, అందుకే అంత ఈజీగా పోవట్లేదు, స్టిక్ అయిపోయింది వాటికి. కానీ బేసిక్గా ఇట్లాంటి వాటికి అయితే నాకు తెలిసి క్లాత్ అయితేనే బెటర్. జస్ట్ ఒక క్లాత్ తీసుకొని ఒక వెట్ క్లాత్ తీసుకొని చూస్తే అయిపోతుంది. సో చిన్న వాటికి అయితే వెళ్ళిపోతుంది, కానీ బ్లోవర్ ఈ పెద్ద వాటికి అయితే కొంచెం కష్టమే. చూడండి కొంచెం అయితే క్లీన్ అవుతుంది, నాట్ బ్యాడ్. యాక్చువల్లీ నా కార్ చాలా నీట్గా ఉంది. సో టెస్ట్ చేయడానికి వేరే కార్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఈ కార్లో ఆల్రెడీ దుమ్ము ఉంది, వ్యాక్యూమ్ చేయక చాలా రోజులు అవుతుంది. సో దీంట్లో చూపిస్తే మీకు ఈజీగా ఉంటుందని చెప్పి దీంట్లో చూపిస్తున్నాను. సో ఫస్ట్ పవర్ మోడ్ 1లో పెట్టి చూద్దాం ఎట్లా వెళ్తుందో అని చెప్పేసి. ఇది 1. సో యా ఇట్స్ గుడ్, ఓన్లీ క్లీన్ అవుతుంది మంచిగానే. సో నేను మళ్ళీ ఇంకోసారి బటన్ నొక్కితే సెకండ్ పవర్ మోడ్ ఆన్ అవుతుంది, ఇంకెక్కువ ప్రెషర్ వస్తుంది, ఇంకెక్కువ సక్షన్ అనేది చేస్తుంది. సో ఇది. అండ్ బేసిక్గా ఇది ఎవ్రీ టైం నీట్గా పెట్టుకున్న వాళ్ళకి ఇది వర్కౌట్ అవుతుంది, కానీ ఎప్పుడు చాలా డేస్కి ఒకసారి చేయాలంటే ఇది వర్కౌట్ అవ్వదు ఈ వ్యాక్యూమ్ క్లీనర్. ఎందుకంటే ఎప్పటికప్పుడు చిన్న పార్టికల్స్ మనం 2-3 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే ఇలాంటి వ్యాక్యూమ్ క్లీనర్స్ అనేది సెట్ అవుతుంది. వన్స్ ఇన్ వైల్ అంటే కొంచెం ఇంకా బయట చేయించుకుంటే, ఇంకా కొన్ని పవర్స్ ఇంట్లో ఉన్న బయట చేయించుకున్న వ్యాక్యూమ్ క్లీనర్స్ ఉంటాయి అనమాట. అది కొంచెం 6,000-7,000 ఉంటాయి. అలాంటివి అయితే బెటర్ అనిపించింది నాకు. సో నేను డైలీ ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకుంటే మాత్రం ఇదే బెటర్ అనిపించింది నాకు. చూడండి ఇక్కడ ఎంత కలెక్ట్ అయిందో. సో ఈజీనే కలెక్ట్ అవుతుంది. అండ్ దీన్ని వచ్చేసి క్లీన్ చేయడం కూడా ఈజీనే. వన్స్ కలెక్ట్ చేశాక ఇలా రొటేట్ చేసి ఫిల్టర్ ఓపెన్ చేస్తే అయిపోతుంది. అండ్ కలెక్ట్ చేసుకున్నంత ట్రాష్లో పడేయచ్చు.
ఇట్స్ వెరీ సింపుల్. అండ్ ఈ ఫిల్టర్ కూడా వాషబులే, సో ఈజీగా క్లీన్ చేసేసి మళ్ళీ తీసుకొచ్చి ఎండలో పెట్టేస్తే అయిపోతుంది. అండ్ అవసరం ఉన్నప్పుడు క్లీన్ చేసుకొని పెట్టేస్తే అయిపోతుంది. వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇచ్చాను. ఇది ఒక్కటే వ్యాక్యూమ్ కాదు, చాలా వ్యాక్యూమ్ క్లీనర్స్ ఉన్నాయి. సో ఇది ఒకటి ఏదో నాకు చిన్నగా అనిపించి నేను తీసుకున్నాను చెప్పినట్టు, కానీ చాలా 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యాయి. ఆ లింక్స్ అన్ని ఇచ్చాను నేను. కొన్ని రివ్యూస్ మంచిగా ఉన్నాయి, కొన్ని ఏంటంటే ఇంకా టైర్లో గాలి కూడా నింపుతుంది అనమాట వ్యాక్యూమ్ క్లీనర్స్. 4-in-1 టైప్ ఉంటుంది. సో అవన్నీ లింక్స్ ఇచ్చాను, మీకు నచ్చింది ఒకసారి సెలెక్ట్ చేసి చూసుకోండి. ఓకేనా? చూశారు కదా, అదైతే క్లీన్ అయితే చేస్తుంది బాగానే, వ్యాక్యూమ్ అయితే బాగానే పనిచేస్తుంది. నాకు ఐ లైక్ ఇట్. బట్ ఈ బ్లోవరే నాకు అంత కాసేం అనిపించలేదు. ఇట్స్ వర్కింగ్. నేను ల్యాప్టాప్స్కి ఆర్ సోఫాల మీద దుమ్ము దులపడానికి ఇలాంటి వాటిలో బ్లోవర్ యూజ్ చేయొచ్చు. కానీ వ్యాక్యూమ్ అయితే ఇది ఇంకా ఇంట్లో కూడా పనిచేస్తుంది. వ్యాక్యూమ్ సోఫాలో క్లీన్ చేయాలన్నా ఇక్కడ వేరే ఎక్స్టెండర్ ఉంది కదా, ఇక్కడ వేరే ఎక్స్టెండ్ పెట్టేసి అది కూడా చేయొచ్చు. సో అట్లా డిఫరెంట్గా పనిచేస్తుంది. ప్రైస్ ఒక్కటే కొంచెం చీప్ ఉంటే బాగుండదు అనిపించింది బడ్జెట్లో ఉండే. కానీ మినిమల్గా ఉన్న రివ్యూస్కి, దీని ఉన్న పవర్కి, అండ్ వారంటీ కూడా 2 years ఇచ్చాడు. ఆ 2 years ఇచ్చిన వారంటీకి నాకు ఇదే బెటర్ అనిపించింది. అండ్ చాలా ఉన్నాయి. మనకు మోస్ట్ ఫేమస్ బ్రాండ్ తూసా కూడా ఉంది, అది కూడా సేమ్ అది కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్రైసే. కానీ నాకు చెప్పాను కదా, మెయిన్గా అనుకున్నది నాకు చాలా చిన్నగా ఉండాలి అండ్ ఇది వైర్లెస్, ఇక్కడ ఛార్జింగ్ పెట్టేయాలి. సో ఈ వైర్లెస్ అండ్ ఎప్పుడంటే అప్పుడు చాలా తక్కువ సైజులో పాకెట్లో కూడా మొత్తం పార్ట్స్ వేస్తే పాకెట్లో కూడా పట్టిపోతుంది, అంత చిన్నగా ఉంది. అండ్ పని కూడా బాగానే పనిచేస్తున్న ఉద్దేశంతో తీసుకున్నాను. ఓకేనా? ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.